సమస్త మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడు పూజ్యుడు మహోన్నతుడు అయిన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగ యుగాలు కలుగును గాక. ఆమేన్. ఈరోజు నేను సంపాదించుకొనుట అనే దాని గురించి సంపాదించుకోవడం. యేసయ్య ఇక్కడ అదే మాట అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అంటారు. ఇక్కడ రెండింటినీ ప్రభు చూపిస్తున్నాడు నాకు. ఏంటి? ఒకటి లోకము, రెండు ప్రాణము. కాబట్టి రెండింటిలో కూడా ఏది విలువైనది అని ప్రభు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. లోకము నీ దృష్టికి విలువైందా, ప్రాణము నీ దృష్టికి విలువైందా అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. మనం వాస్తవంగా చూస్తే మన ప్రాణము కంటే మించింది ఏది కూడా లేదు. ఈ ప్రాణము కొరకు మనం ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత ప్రయాస అయినా పడతాం. కనుక విలువైంది ఏది కూడా ప్రాణానికి మించిది ఏది దాచుకోం. బాగుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉంటే, ప్రాణంతో ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు మన దృష్టికి లోకమును సంపాదించుకుంటే ఎలా ఉంటావు అని కొన్ని మాటలను మన దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. కనుక లోకము అంటే లోకములో ఉన్నవన్నీ కూడా, లోకములో ఏవేవైతే ఉన్నవో వాటన్నిటిని కూడా మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూనే ఉంటాం. లోకములో మనకేం కావాలి? డబ్బు కావాలి. లోకములో మనకేం కావాలి? బంగారు కావాలి. లోకములో మనకు బట్టలు కావాలి. లోకములో మనకు ఆహారం కావాలి. లోకములో మనకు ఒక ఇల్లు కావాలి, వాహనాలు కావాలి. కాబట్టి ఎన్నో ఉన్నాయి. వీటికి మించి ఇంకా తృప్తి లేకుండా లోకములో ఇంకా ఎన్నో సంపాదించుకోవడానికి, ఇంకెంతో దాచుకోవడానికి కనుక చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ప్రభు దాన్ని కొట్టివేస్తున్నాడు. కనుక నువ్వు లోకాన్ని సంపాదించుకోకూడదు. కనుక మనము యోహాను గారు రాసిన సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని మనం చదువుదాం. చదండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి యేసయ్య అంటాడు, నేను లోకమును జయించాను. లోకమును జయించటం అనేది అంత సులభం కాదు. లోకమును జయించటం అంటే యేసయ్య ఈ లోకములో ఉన్న ఆశలను, ఈ లోకములో ఉన్న శోధనలను, ఈ లోకములో ఉన్న పాపమును, ఈ లోకములో ఉన్న పాప సంబంధమైన ప్రతి దానిని దేవుడి ప్రభు ఏం చేశాడు? జయించాడు. అందుకనే ఆయన చెప్పేది ఏంటంటే, ఈ లోకాన్ని మీరేం చేయకూడదు? సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. లోకములో ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి. కానీ లోకమే నాకు సమస్తము, లోకము లేకపోతే నేను లేను, లోకములో నాకు అన్నీ ఉన్నాయి అని ఈ లోకముతో మనం పెనవేయబడకూడదు. లోకము లేనిది నేను లేను, నేను లేనిది లోకము లేదు అని లోకములో మనం పెనవేయబడకూడదు. కనుక లోకములో ఉన్న వాటన్నిటిని కూడా యేసయ్య జయించినట్లు తన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలి? వాటిని జయించాలి. మనం లోకములో ఉన్నాం, దేవుని పిల్లలు మనం లోకములో ఉన్నాం. కాబట్టి లోకములో ఉన్న మనము లోకము రోజు మనల్ని పడగొట్టాలని చూస్తాం, చెడగొట్టాలని చూస్తాం, దేవునికి దూరం చేయాలని చూస్తాం. ఏవేవో ఇచ్చలు, ఏవేవో కోరికలు, ఏవేవో ఆశలు మనకు రేపుతూ ఉంటుంది. కనుక వీటిని మనం ఏం చేయాలంటే జయించి మరి జీవించాలి.
అందుకే యేసయ్య అంటాడు, నేను లోకమును జయించాను, లోకమును జయించాను, లోకములో ఉన్న వాటన్నిటిని కూడా నేను జయించాను అంటూ ఈ 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఏమని ప్రార్థన చేస్తారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మనము 10వ వాక్యాన్ని చదువుదాం. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇంకను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. కాబట్టి లోకములో ఉన్నామని చెప్తున్నాడు. మనం ప్రభు అంటాడు, ఇక నేను లోకములో ఉండను, నీ దగ్గరకు వస్తున్నాను, పరలోకానికి వస్తున్నాను. కాబట్టి లోకంలో ఎవరున్నారు? మన పిల్లలు ఉన్నారు. మనమందరం ఎవరమే? దేవుని పిల్లలం. కాబట్టి నేను లోకమును జయించాను కనుక వారు కూడా జయించాలి లోకాన్ని. లోకానికి బానిసలు కాకూడదు. లోకాశలకు, లోక శోధనలకు, లోక పాపానికి వారు బానిసలు కాకూడదు. కాబట్టి వారు లోకంలో ఉన్నారు. కాబట్టి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రభు మన గురించి ప్రార్థన చేయటము మనము చూస్తాం. 14వ వాక్యాన్ని చదువుదాం. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. కాబట్టి మనం ఎవరిని కాము? లోకస్తులము కాదు. లోకంలో ఉన్న లోక సంబంధులము కానే కాదు. ఎందుకంటే లోకములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు, సపరేట్ చేశాడు. లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరిచి పరలోకపు పౌరులుగా, పరలోకపు వారసులుగా ప్రభు మనల్ని పిలిచాడు. కనుక ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే ఉన్నామా లేదా అన్నట్టుగానే ఉండాలి. కానీ ఈ లోకాన్ని విడవలేనటువంటి, మరువలేనటువంటి అనుబంధాన్ని లోకంలో మనం కలుగ చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ లోకాన్ని ఎక్కువగా ఇష్టపడతాము దేవుని బిడ్డ. అందుకనే ప్రభు అంటాడు, నేను ఈ లోకంలో ఉండను, కాబట్టి వారు కూడా ఉండరు. కనుక నేను ఈ లోక సంబంధిని కాదు కనుక వారు కూడా ఈ లోక సంబంధులు కాదు. కాబట్టి ఈ లోక సంబంధులు కానప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, మన మీద కత్తి కడుతుంది, మనకు విరోధంగా ఉంటుంది లోకం. సాతానుడు ఈ లోకాధికారి. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకాల్లోనిది ఏది కూడా మనం సంపాదించుకోవడానికి ఇష్టపడకూడదు. మనం చదువుకున్న మత్తయి సువార్త 16:26లో ఒకడు లోకమంతయు సంపాదించుకొని అంటాడు. కనుక ఏం సంపాదించుకొని? లోకమంతయు సంపాదించుకొని, లేక లోకములోని మనం సంపాదించుకొని. కనుక లోకములోనివి మనం సంపాదించుకోవడానికి ఆరాటపడకూడదు. లోకములోని మనము సంపాదించుకోవడానికి ఆరాటపడకూడదు. లోకంలో ఉన్నవి చాలా మట్టుకు మనం దూరం చేసుకునడానికే ఇష్టపడాలి. మరి ఏం సంపాదించుకోవాలి? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 9వ వాక్యం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 9వ వాక్యంలో పౌలు గారు అంటారు, క్రీస్తును సంపాదించుకునడం. చాలా మంది లోకాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతుంటే పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ఇంకా పౌలుకు లోకము కంటే ఎవరు దేన్ని ఎక్కువగా సంపాదించుకోవాలనుకుంటాడు? యేసయ్యను, క్రీస్తును. నేను యేసుక్రీస్తును సంపాదించుకో. చాలా మంది లోకములో ఉన్నవి లాభకరమైనవి,
శ్రేష్టమైనవి, విలువైనవి మనం సంపాదించుకొని అనేకులకు ఆశ్చర్యకరంగా ఈ లోకంలో బ్రతకాలని ఆశిస్తాం. అందరికంటే మంచి జాబ్ నేను సంపాదించుకోవాలి, అందరికంటే మంచి నగలు నా దగ్గర ఉండాలి, అందరికంటే మంచి బట్టలు నా దగ్గర ఉండాలి, అందరికంటే మంచి ఇల్లు మాకు ఉండాలి, అందరికంటే మంచి వాహనాలు మాకు ఉండాలి. కాబట్టి మమ్మల్ని చూసిన వారు విభ్రాంతి చెందాలి, మాకున్నవి ఎవరి దగ్గర లేవని ఆశ్చర్యపడాలి. కనుక ఏవేవో మనము ఇతరుల దగ్గర లేనివి మనం సంపాదించుకొని ఏదో చేయాలని మనం ఆశపడతాం. కానీ వాటన్నిటికంటే కూడా మిన్ననైనది ఎవరు అంటే యేసయ్య. కనుక చాలాసార్లు మనము యేసయ్యను సంపాదించుకునడం మాని లోకంలో ఉన్న వాటిని సంపాదించుకునడానికి మనం ఏం చేస్తాం? ప్రయాసపడతాం, పాకులాడుతూ ఉంటాం, వాటి వెనకాల పరిగెత్తుతూ ఉంటాం. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనము సంపాదించుకోవడానికి ఆశపడకూడదు. కనుక యేసుక్రీస్తు ప్రభువునే ఎక్కువగా మనము సంపాదించుకోవడానికి ఆశపడాలి. పౌలు ఏమంటారు? కనుక నేను క్రీస్తును సంపాదించుకున్న కొరకు నేనేం చేస్తున్నానంటే నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటిని కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, గంటగా ఎంచుకుంటున్నాను, గంటతో సమానంగా చేసుకుంటున్నాను. ఈరోజు మనకు ఆదివారం ఆరాధన రోజు కనుక ఒక పని పెట్టుకోకూడదు. కనుక అది నీ చేతిలోనే ఉంది. నువ్వు పనినైనా మానుకోవచ్చు, ఆరాధనకైనా రావచ్చు అని అది నీ చేతిలోనే ఉంది. నువ్వు చేయగలవు అంటే దాన్ని నువ్వు ఆ పనిని వదిలిపెట్టి ఆరాధనకు రావటం ఎంతైనా మంచిది. నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావటం, యేసయ్య దగ్గర నీవు చేరి ఆయన ఆరాధించటం, ఆయన మాటలు వినడం, ఆయన పాటలు పాడడం, ఆయన ఆరాధించటం, ఆయనను గురించి ఎక్కువగా తెలుసుకోవటం నీకు చాలా మంచిది. కానీ ఎవరికి అనవసరమైన పనులను కలుగజేసుకొని నాకు అది ఉంది, ఇది ఉంది, నేను రాలేను అని నువ్వు అనుకుంటే నువ్వు లోకంలో ఏదో యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఏదో ఎక్కువగా యేసయ్య కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావు. అందుకే యేసయ్యను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఆ పనిని ఆ యొక్క నీవు ఆశించిన దాన్ని పోగొట్టుకోవటం లేదు. కనుక అది దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ పౌలు అంటాడు, నాకు లాభాలు చాలా ఉన్నాయి, నాకు శ్రేష్టమైన లాభాలు చాలా ఉన్నాయి. కనుక నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు, ఎవరి కొరకు? యేసయ్య కొరకు నష్టంగా ఎంచుకుంటున్నాను. కొన్నిసార్లు లోక సంబంధంగా, ఆర్థికీయంగా, ఆరోగ్యపరంగా మనకు నష్టమే కానీ పర్వాలేదు. కానీ యేసయ్య విషయంలో మనకు నష్టం కలగదు. దేవుని స్తోత్రం. యేసయ్య విషయంలో నష్టం కలగదు. యేసయ్యను పోగొట్టుకొని మనం ఏం సంపాదించుకున్నా అదేం ఉపయోగం లేదు, అది అర్థమే. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీకేవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు ఏం చేసుకోవాలి? నష్టంగా ఎంచుకో. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ సంబంధంగా కొన్ని జాబ్స్ ఉంటాయి. అలాంటప్పుడు సండే తప్పనిసరిగా మనం వెళ్ళాలంటే తప్పించుకోలేము, వెళ్ళాల్సిందే. కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి. మన చేతిలో ఉన్నప్పుడు వాటిని మనము తప్పించుకొని ప్రభు పాదాల దగ్గరికి ఏం చేయాలి? రావాలి. అందుకొరకే దేవుని పిల్లమైన మనము ఎవరిని సంపాదించుకోవాలి? లోకాన్ని సంపాదించుకోవాలా? లేకపోతే ఎవరిని సంపాదించుకోవాలి? సంపాదించుకునే విషయంలో యేసయ్యనే సంపాదించుకోవాలి. యేసయ్యను పోగొట్టుకొని మనం ఏం సంపాదించుకున్నా వాటి వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు యేసు లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో విషయాల్లో వారు బహు గనులుగా ఉన్నారు, కోటీశ్వరులై ఉన్నారు. కనుక వెండికి బంగారానికి తక్కువ లేకుండా మరి తొలదూగుచూ ఉన్నారు. కనుక ఆయనను క్రీస్తుతో సమానం కావాలి, యేసుక్రీస్తు ప్రభుతో సమానమైనవి కావు. ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరించేది ఏంటంటే, నువ్వు లోకాన్ని సంపాదించుకోవడము మాను, నన్ను సంపాదించుకుంటాడు యేసయ్య. ఎందుకంటే యేసయ్య నిన్ను సంపాదించుకున్నట కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? మనల్ని సంపాదించుకున్నట కొరకు. మనం దూరస్థులమైనప్పుడు, మనం పాపులమైనప్పుడు, మనం ప్రభువుకు మరి ఎరగని వారమైనప్పుడు, మనము దేవునికి దూరంగా ఉన్నప్పుడు
ఆ ప్రియ ప్రభువు తన పరమును విడిచి లోకానికి దిగివచ్చి తన ప్రాణమునిచ్చి తన రక్తమును కార్చి తను గాయపరచబడి తన అవమానపరచబడి కనుక ఈ విధముగా నీ కొరకై ఆయన చిత్రహింసలు పడ్డాడు. ఎందుకంటే నిన్ను సంపాదించుకున్నట్టు కొరకు ఏం చేశాడు? నిన్ను సంపాదించుకున్నట్టు కొరకు ఆయన బహుగా ప్రయాసపడ్డాడు. కనుక నిన్ను సంపాదించుకోవడానికి ఆయన ప్రయాసపడ్డప్పుడు ఆయన్ను మనం కూడా ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఆయన మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఆయన్ను పోగొట్టుకొని ఆయన లేకుండా ఎన్నున్నా మనకు అది ఆశీర్వాదము కాదు. అందుకని లోకాన్ని సంపాదించుకోవాలా? మనం యేసయ్యను సంపాదించుకోవాలా? ఎవరిని సంపాదించుకోవాలి? యేసయ్యనే సంపాదించుకోవాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుదాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కాబట్టి ఏం చేశాడు? మనల్ని సంపాదించుకున్నాడు, కొన్నాడు. మనల్ని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. ఏమిచ్చి కొన్నారు? తన రక్తమునిచ్చి కొన్నాడు. తన రక్తం బయటికి రావాలంటే మామూలుగా వచ్చిందా? ఎన్ని గాయాలు పడ్డారు, ఎన్ని కొళ్ళాలతో కొట్టబడ్డారు, ఎన్ని మేకుతో కొట్టబడ్డారు, ముళ్ళ కిరీటంతో మొత్తబడ్డారు, రకరకాలుగా చిత్రహింసలు చేయబడి నీ కొరకు నా కొరకు మనల్ని సంపాదించుకున్న కొరకు ఆయన తన రుధిరాన్ని ఏం చేశాడు? కాచి ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు, కొన్నాడు. నిజంగా వాస్తవంగా ఆయన మనం ఆయనకు ఎందుకు? మనం ఏమైపోతే ఆయనకు ఎందుకు? లేదు, ఆయన మనల్ని అంతగా ప్రేమించి మనలను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి తన సంఘం అన్నమాట, తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న వాళ్ళం మనం. కనుక తన స్వరక్తం నుంచి విమోచించబడ్డ వాళ్ళం మనం. పేతురు పత్రికలో మనం చూస్తాం. 1 పేతురు 19వ వాక్యం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఏంటి? విమోచించబడ్డారు. దేని చేత విమోచించబడ్డారు? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. కాబట్టి ఆయన తన రక్తంతో విమోచించి తన రక్తంతో కొని మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన మనల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన కొరకు ప్రయాసపడుతుంటే మనం ఆయన పోగొట్టుకోకూడదు, మనం ఆయన దూరం చేసుకోకూడదు, మనం ఆయన విలువను గ్రహించలేకుండా ఆయన్ను దూరం చేసుకోకూడదు. అందుకని పౌలు అంటాడు, ఆ ప్రభు విలువను ఎరిగినవాడు పౌలు గారు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడు పౌలు గారు. కాబట్టి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నట్టు కొరకు నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటిని కూడా నేను క్రీస్తు కొరకు ఏం చేసుకుంటాను? నష్టం చేసుకుంటాను, గంటతో సమానంగా. ఇప్పుడు ఈ రోజున లోకం కంటే కూడా మనము ఎవరిని సంపాదించుకోవాలి? యేసయ్యను సంపాదించుకోవాలి. యేసయ్యను పోగొట్టుకొని లోకమంతా మనం సంపాదించుకుంటే మనం ప్రాణం పోగొట్టుకున్నట్లే. కనుక యేసుక్రీస్తు ప్రభువును మనం సంపాదించుకున్నప్పుడు నిజంగా మనం అన్నిటికంటే గొప్ప నిధిని సంపాదించుకున్న వారు అవుతాం. నిజంగా ఆయన మనకుంటే ఏ కొరత ఏ లోటు మనకు ఉండదు. కాబట్టి సంపాదించుకోవాలి, ప్రభువుని సంపాదించుకోవాలి. మనము 2వ రాజుల గ్రంథంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. 2వ రాజుల గ్రంథం, అక్కడ గెహాజీ సంపాదించుకున్నటువంటి దాన్ని మనము చూస్తాం. కాబట్టి గెహాజీ ఏం చేశాడో మనము చూస్తాం. కాబట్టి గెహాజీ ఏం చేశారు అన్నది మనము
చూస్తాం. 25వ వాక్యం చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా దైవజనుడు వారిని చూచి గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి సంపాదించుకోవడానికి వెళ్ళాడు ఎవరు? గెహాజీ. కనుక దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? గెహాజీ సంపాదించుకోవడానికి వెళ్ళాడు. ఏం విడిచిపెట్టాడు? దేవుని సన్నిధిని వదిలిపెట్టి నయమాను తెచ్చినటువంటి ఆ డబ్బు కోసము అతడు పరిగెత్తి వెళ్ళిపోయాడు. అతడు వస్త్రాలను, అతడు వెండిని, బంగారమును, వెలగల వస్తువులన్నింటిని కూడా కొని అక్కడ వెళ్ళి అడిగి తెచ్చుకొని తన ఇంట్లో దాచుకున్నాడు. కాబట్టి ఏమి తెలియనట్లు వచ్చి మళ్ళా ఎలీషా దగ్గరికి అతడు వచ్చి నిలబడినప్పుడు ఎలీషా దైవజనుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, నీ దాసున్నాయని నేను ఎక్కడికి లేదు, నువ్వు వెళ్ళావు. ఇదో నయమాను రథం వెనకాలను పరిగెత్తుతూ ఉంటే నా మనసు నీతో కూడా ఇచ్చింది. కాబట్టి వెండి, బంగారము, దాసులను, ద్రాక్ష తోటలను, వలివల తోటలను, కనుక ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటారు. కాబట్టి మనం సంపాదించుకోకపోతే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడుండాలి అనే మాట కూడా వస్తుంది. కనుక సంపాదనే మనకు జీవితం కాకూడదు. సంపాదించుకోవాలి, కానీ దేవుడు లేకుండా, దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరిచి, దేవుని పోగొట్టుకొని మనం సంపాదించుకోకూడదు. కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకొని గెహాజీ ఏం చేశాడు? అవన్నీ సంపాదించుకున్నాడు. కానీ సంపాదించుకొని ఇక నేను బాగా గడించాను, నా కొరత లేదనుకున్నాడు. దానితో పాటు మరొకటి కూడా సంపాదించుకున్నాడు, కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఎంత భయంకరం! కుష్ఠరోగం ఇక పోదు. ఒకసారి వచ్చిన తర్వాత తనకు, తన భార్యకు, తన పిల్లలకు భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. ఆ కాలంలో కుష్ఠరోగులను ఊళ్ళో ఉండేవాడు. ఊళ్ళో నుండి వెళ్ళగొడతారు, ఇంట్లో నుండి వెళ్ళగొడతారు. అడవుల్లో ఉండాలి, ఎండలో ఎండాలి, వర్షంలో తడవాలి, దుమ్ములో ధూళిలో వారు ఉండాల్సిందే. కనుక ఊళ్ళో కడుక్కోవడానికి రానివ్వరు, భోజనానికి రాకూడదు, నీళ్లకు రాకూడదు, ఊళ్ళో తిరగాడకూడదు. కనుక వాళ్ళందరూ కూడా జీవితకాలం బయట ఉండాల్సింది. ఎంత భయంకరమైన జబ్బు తెచ్చుకున్నాడు కదా! ఏం పోగొట్టుకొని? దేవుని సన్నిధిని పోగొట్టుకొని, దేవుని యొక్క కృపను పోగొట్టుకొని, అవన్నీ సంపాదించుకోవడానికి దాని వెనకాల పడి అబద్ధమాడి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు దేవుని బిడ్డలని మనం గుర్తిరగాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం ఏం చేయాలా? సంపాదించుకోవాలి. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకునే కొరకు నాకు లాభాలైన వాటన్నిటిని కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. వాటిని నేను పెంటతో సమానంగా చేసుకుంటున్నాను. ఎవరు కావాలంట పౌలుకు? నాకు యేసుక్రీస్తు ప్రభువు కావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువు నాకుంటే మరి ఆయన కంటే గొప్ప నాకేమి కూడా లేదు అని పౌరు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు మనము ఏం సంపాదించుకుంటున్నాం, ఏం పోగొట్టుకుంటున్నామో దేవుని పిల్లలమైన మనము ఆలోచన చేయాలి. ఏం సంపాదించుకుంటున్నాం, ఏం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దాని గురించి మనము ఆలోచన చేయాలి. 2వ అధ్యాయం కొలస్సీ పత్రికలో 3-4 మాటలు మనం చదువుదాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? యేసయ్యనందు గుప్తమై ఉన్నవి. ఏమేమున్నాయి యేసయ్యలో? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసయ్యలోనే ఉన్నాయి. యేసయ్యని సంపాదించుకుంటే మనకు అన్ని కూడా దొరికినట్లే. కనుక ఆయన పోగొట్టుకుంటే ఇవన్నీ మనం పోగొట్టుకున్నట్లే. కనుక గెహాజీ ఆయనను వదిలేసేసి, ఆయన సన్నిధిని వదిలేసేసి వాటి వెనకాల వెళ్ళాడు. వాటి వెనకాల వెళ్ళి భయంకరమైనటువంటి కష్టాన్ని అతడు సంపాదించుకున్నట్లు దేవుని పిల్లరా మనం చూస్తున్నాం. పౌలు వలె మనం కూడా
నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ఈరోజు మనమందరం కూడా యేసయ్యను సంపాదించుకున్న వాళ్ళు, కానీ ఏ విషయంలో కూడా యేసయ్యను మనం పోగొట్టుకో. కొంతమంది అనారోగ్యం వచ్చిందని యేసయ్యను వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నష్టం వచ్చిందని యేసయ్యను వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మేము అనుకున్నది జరగలేదని యేసయ్యను వదిలేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది రకరకాల యొక్క కారణాల వలన యేసుక్రీస్తు మీద ఉన్న ఆ ప్రేమను, ఆ విశ్వాసాన్ని, ఆ ఆశను మరి వారు పోగొట్టుకొని మెల్లమెల్లగా యేసయ్యకు దూరం అయిపోయే వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తాం. కనుక అలాగే యేసును పోగొట్టుకుంటే ఆ రోజే నీకు జీవం పోయినట్లే, ఆ రోజే నీ ప్రాణం పోయినట్లే, ఆ రోజే నీకు ఉన్నవన్నీ పోయినట్లే. కనుక ఎందుకంటే యేసయ్యలో సర్వ సంపదలు గుప్తమైనవి. యేసయ్య ఒక గని, సర్వ సంపదలను ఇచ్చు గని. ఆయన ఒక నిధి. ఆ నిధి తరగని గని, త్రవే కొలది నీకు మేలులు వచ్చేటువంటి ఒక గని యేసయ్య. కనుక అందుకని యేసయ్యను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, కానీ ఈ లోకాన్ని సంపాదించుకొని యేసయ్యను పోగొట్టుకోవడానికి మనము ప్రయాసపడకూడదు. అందుకని యేసయ్య అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? కనుక మనము లోకాన్ని సంపాదించుకోవాలా, యేసయ్యని సంపాదించుకోవాలా? యేసయ్యనే సంపాదించుకోవాలి. లోకాన్ని మనము సంపాదించుకోకూడదు. మరొక మాటను మనము చూద్దాం. ఒకటి సంపాదన గురించి మనం మాట్లాడాలి. లోకాన్ని మనం పోగొట్టుకోవాలి, విడిచిపెట్టాలి. ఎవరిని సంపాదించుకోవాలి? యేసయ్యను సంపాదించుకోవాలి. యాకోబు పత్రికలో మరొక మాట మనం చదువుదాం. మరొకరు చదవండి. మరొకరు 4వ అధ్యాయం 4వ వాక్యము మరొకరు చదవండి. 4:4 యాకోబు పత్రిక. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అంటారు. ఒకటి మనం ఏం చూసాం? లోకమును ఏం చేసుకోవడం? సంపాదించుకోవడం చూసాం. లోకాన్ని సంపాదించుకోకుండా దేన్ని సంపాదించుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభువుని సంపాదించుకోవాలి. రెండవది లోకముతో స్నేహం చేయడం, సంపాదించుకోవడం చూసాం. కనుక లోకములో సంపాదించుకోవడం అంటే డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారు ఉన్నాయి, దుస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇలాగ సంపాదించుకోవడం. యేసయ్య కంటే వాటిని ఎక్కువగా ప్రేమించారు. కనుక చాలా నష్టపోయారు చాలా మంది. లోతు భార్య కూడా ఆ యొక్క దేశంలో తన ఇల్లు మరి చూడకూడదు అని ప్రభు చెప్పిన చూసి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక ఆమె మనస్సంతా కూడా తన ఇల్లే నిండి ఉంది, తన ఊరే నిండి ఉంది, దేవుని మాట కంటే కూడా. కనుక ఆమె వెనుకకు తిరిగి చూసేమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక మనం ఎక్కువగా ఈ లోక సంబంధమైన ఇంటి మీద కానీ డబ్బు మీద కానీ మనం దేని మీద కూడా ఎక్కువ వ్యామోహం పెంచుకోకూడదు, ప్రేమ పెంచుకోకూడదు. కానీ మనం ఎక్కువగా ప్రేమ పెంచుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే యేసయ్య. ఆయనని మనం ఎక్కువగా సంపాదించుకోవాలి. మనము ఒకరిలో ఒకరు ఉండాలి, పెనవేయబడాలి. ఆయన లేని జీవితం ఇది నాకు వద్దు అన్నట్టుగా మనం బ్రతకాలి, ప్రభుని సంపాదించుకోవాలి. రెండవది లోకంతో స్నేహం చేయకూడదు. ఏమంటాడు దేవుని వాక్యంలో? యాకోబు భక్తుడు అంటాడు, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా అంటారు. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం. ఎవడైనాను ఈ లోకమును స్నేహిస్తే వాడు దేవునికి శత్రువు, దేవుని సంబంధి కాదు. కనుక మనము దేవుని పిల్లలమైన మనము ఒకటి ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి, లోకంలో ఉన్నది సంపాదించుకోవడానికి ఇష్టపడకూడదు. ఏం సంపాదించుకోవాలి? యేసయ్యను సంపాదించుకోవాలి. కనుక రెండవది ఈ లోకంతో మనం ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయకూడదు ఈ లోకంతో. కనుక ఈ లోకంతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎందుకంటే ఈ లోకమును మనం సంపాదించుకునేటానికి కానీ ఈ లోకంతో స్నేహం చేయడానికి కూడా దేవునికి ఇష్టం ఉంది. స్నేహం చేయకూడదు. ఈ లోకంతో నువ్వు స్నేహం చేయకూడదు. లోకంతో స్నేహం అంటే ఎట్లా? లోకంతో స్నేహం చేయడం అంటే ఎలాగా? లోక సంబంధమైనటువంటి వాటిని మనం ఎక్కువగా ఇష్టపడి వాటితో స్నేహం చేసి లోకస్తులతో ఎక్కువగా మనం స్నేహించకూడదు.
కనుక మన స్నేహితులతో మనం ఫోన్లో మాట్లాడతాం, మన స్నేహితులతో టైం స్పెండ్ చేస్తాం, మన స్నేహితులకు మనము చాలా క్లోజ్గా ఉంటాం. కానీ ఆ స్నేహము మరి లోక సంబంధమైన స్నేహము అయితే ఆ స్నేహాన్ని నువ్వేం చేయాలి? వదిలేసేయాలి. కనుక ఆ స్నేహాన్ని నువ్వు వదిలేసేయాలి. కనుక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుదాం. సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. మరొకసారి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుపోతు గాని, త్రాగుపోతు గాని, దోచుకుని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయకూడదంట? ఇటు వారితో మీరు సాంగత్యం. కనుక లోకములో మనము అంతా పరిశుద్ధతతోనే స్నేహం చేయాలంటే ఎక్కడున్నారు? పనులు ఎట్లా జరుగుతాయి? ఇక జరగవు. అందుకనే పౌలు అంటాడు, అలాంటి వాళ్ళతో, దేవుణ్ణి ఎరుగని వారితో, ఇలాంటి గుణగణాలు కలిగిన వారితో సాంగత్యం చేయొద్దు అని నేను మీతో చెప్పట్లేదు. అంటే వారితో డీప్గా స్నేహం చేయాలా మనం? నో, అట్లా కూడా చేయకూడదు. ఊరికే మామూలుగా అంతే. వారితో కలిసిపోయి స్నేహం చేయకూడదు. వారితో కలిసిపోయి, వారితో పెనవేయబడి, వారు చేసేవన్నీ మనం చేసుకుంటా అంత డీప్గా వారితో స్నేహం చేయకూడదు. మనం ఈ లోకంలో ఉన్నాం కనుక ఏదన్నా పని పడితే ఊరికి అంతే, మన పని వరకు వారితో స్నేహం చేయాలి. కానీ మరొక గుంపు గురించి ఆయన చెప్తున్నాడు. మందిరంలో ఉన్న వారి గురించి, విశ్వాసుల గురించి చెప్తున్నాడు. సహోదరుడైన వాడు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆ మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిజం పొందినటువంటి వాడు ఎవరైనా, ఏ స్త్రీ అయినా, ఏ కుటుంబమైనా, అటువంటి వారు ఎవరైనా ఇటువంటి దుష్ట గుణాలకు గురి అయినటువంటి వారు ఉన్నారు అని నీకు తెలిస్తే, తాగుబోతులు కానీ, తిట్టుబోతులు కానీ, జారులు కానీ, లోబి కానీ, కనుక దోచుకునే దొంగ కానీ, ఇలాంటి గుణగణాలు, ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన ఈ గుణగణాలు కొంతమంది వదిలిపెట్టడం లేదు. కొట్లాడకుండా ఎవరు ఉంటున్నారు? అసూయ ఎవరికి లేకుండా ఉంటుంది. దోచుకునేవారు. కాబట్టి రకరకాలైనటువంటి చెడ్డ గుణాలు ప్రభువును నమ్మినా కూడా మన మనసులో అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. కానీ ఇటువంటి వారు సహోదరులు అనబడిన వారిలో, సహోదరీలు అనబడిన వారిలో ఎవరిలోనైనా ఉన్నట్లు, తాగుబోతూ, తిట్టుబోతూ, తిరుగుబోతూ ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లు నీకు తెలిస్తే వారితో ఎక్కువగా కాంటాక్ట్ పెట్టుకోవద్దు అంటుంది. వారితో ఎక్కువతో స్నేహం చేయొద్దు. వారితో స్నేహం చేయొద్దు. ఎందుకు అంటే వారితో స్నేహం చేసినందువలన నీ యొక్క జీవితం పాడైపోతుంది, నీ బ్రతుకు పాడైపోతుంది. కనుక చాలా మంది అతని మంచోడు కాకపోయినా అతనితోనే స్నేహం చేస్తారు. ఆ అమ్మాయి మంచిది కాకపోయినా ఆ అమ్మాయితోనే స్నేహం చేస్తారు. మంచి కుటుంబం కాకపోయినా వారితోనే ఉంటారు. కనుక అలాగ ఉండటంలో ఏమవుతుందంటే, ఆ పోనీలండి, ఎవరు మంచోళ్ళు ఉన్నారు, ఎవరు నీతిమంతులు ఉన్నారు, అందరూ పాపులే, ఇంకా అలాగా ఇలాగని సమర్థించుకుంటూ మనం ఏం చేస్తుందంటే అటువంటి వారిని ప్రోత్సాహపరుస్తాం. కానీ దేవుని వాక్యం వారిని ఖండిస్తుంది. అటువంటి వాడు సహోదరుడు అనబడిన వాడు, రక్షించబడినటువంటి వాడు ఎవడైనా ఇటువంటి గుణాలకు గురి అయిన వాడంటే, అటువంటి కుటుంబం ఉంటే, అటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారితో నువ్వు స్నేహము చేయదు. ఎందుకంటే నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, నీ పవిత్రతను నువ్వు కాపాడుకో, నీ నీతిని నువ్వు కాపాడుకో. వారితో కూడా నువ్వు స్నేహం చేసి నువ్వు వాడెందుకు అయిపోతావు? నీకున్న భక్తిని, నీకున్న భయాన్ని, నీకున్న విశ్వాసమును నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరొక మాట చదువుదాం. కనుక 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వాక్యం నుండి చదువుదాం. 2 కొరింథీ 6:14. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీరు అవిశ్వాసులతో చాలా క్లోజ్గా ఉండకండి.
వింటున్నారా? మీరు అవిశ్వాసులతో చాలా క్లోజ్గా ఉండకండి. అవిశ్వాసులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే మన విశ్వాసాన్ని కూడా తలకిందులు చేసేవారు కొంతమంది ఉంటారు. మామూలే లెక్క, ప్రార్థన ఇదే, ఒకసారి రా, ఒకసారి చూడు, ఒకసారి వెళ్దాం రా, ఒకసారి ఇటు చూడు అటు చూడు అని కొంతమంది అవిశ్వాసులకు తప్పు అనిపించదు అది. కనుక అటువంటి వారితో మనం ఎక్కువగా ఏం చేయకూడదు, సాంగత్యము చేయకూడదు. అవిశ్వాసులతో నువ్వు జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగుతో చీకటికి ఏం పొందు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, క్రీస్తుతో బెలియాలకు ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఇందును. కాబట్టి నీలో దేవుడు ఉన్నాడు, నీవు జీవము కలిగిన దేవుని మందిరానివి, నీలో దేవుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధత కలిగినటువంటి నీ దేహాన్ని, నీ బ్రతుకును ఇటువంటి వారితో నువ్వు స్నేహం చేసినప్పుడు, ఇటువంటి వారితో నువ్వు క్లోజ్గా ఉన్నప్పుడు ఆ జీవం కలిగిన మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఆ దేవుడు నీలో నివసించకుండా నువ్వు వ్యర్థుడమైపోతున్నావు, నువ్వు పాడవుతావు. అందుకనే వాక్యం చెబుతుంది అటువంటి వారితో నువ్వు స్నేహము చేయాలి. మంచి విశ్వాసులతో, మంచి భక్తి కలిగినటువంటి వారితో నువ్వేం చేయాలి, స్నేహం చేయి. మంచి భక్తి కలిగిన వారితో, భయం కలిగినటువంటి వారితో నీవు స్నేహం చేయి. కానీ అటువంటి వారితో నువ్వేం చేయకూడదు, స్నేహము చేయొద్దు. అటువంటి వారితో నువ్వు స్నేహం చేయొద్దు. ఎందుకంటే నీకున్న అవిశ్వాసము ఏమవుతుంది, పోతుంది. అటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే నీ భక్తి పోతుంది అంటారు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, తిమోతికి పౌలు గారు అని చెప్తారు. 2వ తిమోతిలో 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి మనం చదువుదాం, అర్థమవుతుంది. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. కాబట్టి ఇలాంటి వారితో నువ్వు ఉండు, పవిత్ర హృదయులై. తిమోతి చెబుతాడు పౌలు గారు, ఎలాంటి వారిని నువ్వు వెంటాడాలంటే వారితోనే ఉండాలి, వారితో క్లోజ్గా ఉండాలి, వారితో స్నేహం చేయాలి, వారు నీ అనుసరించి నువ్వు బ్రతకాలి. పవిత్ర హృదయులై, పరిశుద్ధులై, పవిత్ర హృదయులై ఏం చేసేవారు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అలాంటి వారితో నువ్వు ఉండు. అలాంటి వాటిని నువ్వు ఎక్కువగా ప్రేమించు. ప్రేమను, విశ్వాసాన్ని, విశ్వాసతను, ప్రార్థనను, నీతిని నువ్వు వెంటాడు. అంతేగాని ఇటువంటి వారితో నువ్వు ఎక్కువగా స్నేహం చేసుకోకూడదు. ఇటువంటి వారితో ఎక్కువగా నువ్వు కాంటాక్ట్ పెట్టుకోకూడదు. ఇటువంటి వారితో నువ్వు, ఎందుకంటే జీవము కలిగిన దేవుని మందిరాన్ని నువ్వు, జీవము కలిగిన దేవుడు నీలో నివసిస్తున్నాడు కనుక ఇటువంటి స్నేహాలను చేయటం వలన ఆ యొక్క మందిరము అపవిత్రమైపోతుంది, ఆ దేవుడు నీలో నుండి వెళ్ళిపోతాడు. తద్వారా నువ్వు భ్రష్టుడు అయిపోతావు, నువ్వు భ్రష్టురాలు అయిపోతావు, నీ కుటుంబం పాడవుతుంది. అందుకనే ఇటువంటి వారితో నువ్వు ఎక్కువగా స్నేహము చేయాలా వద్దా? చేయకూడదు. మనకు కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు, మనకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, మనకు సహజంగా బయట ఫ్రెండ్స్ ఉంటారు. కనుక అన్ని రంగాల్లో అందరికీ మనకు ఫ్రెండ్స్ ఉంటారు. కనుక ఆ ఫ్రెండ్స్ ఆత్మీయులమైన మనకు మరి ఆత్మీయులు కాని ఫ్రెండ్స్ ఉంటారు. అది ఎంతవరకు అంతవరకే ఉండాలి. కానీ అది టూ మచ్ అయితే నీ ఆలయం అనేటువంటి జీవం కలిగిన ఆలయమైన నీ బ్రతుకు చెడిపోతుంది, ప్రభువు నీలో నుండి వెళ్ళిపోతాడు. కనుక మనం భ్రష్టులం అయిపోతాం. అందుకనే ప్రభు అటువంటి వారితో నీకు పొంతనెందుకు అంటాడు. నీ పని వరకు నువ్వు చూడు, అంతే.
కనుక డీప్గా వారితో నీవు ఎటువంటి స్నేహం చేయడానికి వెళ్ళకూడదు. ఒకవేళ నీకేమన్నా వారిని ప్రభువులోకి మార్చాలని, ప్రభు వైపుకు తిప్పాలని, వాక్యం చెప్పాలని ఉంటే చెప్పు. అంతేగాని వారితో ఎక్కువగా లౌకికంగా నువ్వు ఎక్కువగా వారితో డీప్గా స్నేహం చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు అంటాడు, ఈ లోకముతో స్నేహం చేసేవాడు నాకు వైరి, నాకు శత్రువు అంటాడు. ఈ లోకముతో స్నేహం చేసేవాడు నాకు శత్రువు. కనుక ఈ లోకంతో స్నేహం చేసేవాడు నా దృష్టిలో వ్యభిచారి అంటాడు. వ్యభిచారిణులారా అంటాడు. వ్యభిచారులారా, చూడు ఎంత పెద్ద భయంకరమైన మాట కదా అది. ఈ లోక స్నేహము వ్యభిచారము లాంటిది. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి మనం ఈ లోకంతో స్నేహం చేస్తే నష్టం ఏంటి చెప్పండి? మనం దేవుని దృష్టికి వ్యభిచారం చేసిన వారము అవుతాం. ఈ లోక స్నేహం ఎలాంటిది? దేవుని దృష్టికి వైరం. మూడవది, ఈ లోకముతో స్నేహం చేస్తే మనం దేవుని దృష్టికి వైరులం అవుతాం, శత్రువు అవుతాం. ఈ లోకంతో స్నేహం చేయవాడు వాడు దేవునికి వైరి, శత్రువు అవుతాడు. మనకి ఎక్కువగా ఇష్టపడకూడదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ లోకమును టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉండాలి, కానీ ఈ లోకంలో కంప్లీట్గా మునిగి తేలకూడదు. కనుక ఈ యొక్క సాంగత్యాలన్నీ, ఈ స్నేహాలన్నీ వదిలిపెట్టి మరి మనం ఎవరితో స్నేహం చేయాలి? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. మూడో మాట చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఎవరితో చేయాలి మనం స్నేహము? యేసుక్రీస్తు ప్రభుతో, తండ్రితో మనం స్నేహం చేయాలి. ఎక్కువగా ఈ స్నేహానికి మనం అలవాటు పడాలి. దేవునితో స్నేహం చేసిన వాడు నిజంగా ఎంత గొప్పవాడు అవుతాడో. ప్రభుతో స్నేహం చేసేవాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నారనుకోండి, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నట్లు? దేవునితో స్నేహం చేసినట్లే. మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి, ఎవరితో స్నేహం చేస్తున్నట్లు? దేవునితో స్నేహం చేస్తున్నట్లే. మీరు దేవుని మందిరంలో ఉన్నారు, ఎవరితో స్నేహం చేసినట్లు? దేవునితో స్నేహం చేసినట్లే. దైవ సంబంధమైన కార్యకలాపాల్లో దైవికంగా మనము ఉన్నప్పుడు దేవునితో స్నేహం చేసినట్లే. కానీ దేవునికి సంబంధమైన వాటిని వదిలేసి లోకంలో మనం ఎక్కడ తిరిగినా అది దేవునితో స్నేహం చేసినట్లు కాదు. కాకపోయినా మరి ఏ స్నేహంతో మనము పెనవేయబడ్డాం, ముడివేయబడ్డాం, ఆ స్నేహం వల్ల మనకు నష్టమా? దేవుని ఆలయాన్ని మనం చెడగొడుతున్నామా? దేవుణ్ణే మనం దూరం చేసుకుంటున్నామా? మనం ఆలోచన చేసుకొని జాగ్రత్తగా దాంతో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందా? చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యము, దుష్ట స్నేహము మంచి నడవడిని, మంచి సత్ప్రవర్తనను అంతా కూడా పాడు చేస్తుంది. కనుక సంసోను మంచివాడే, ఆత్మ సంబంధి, ఆత్మ అభిషేకం పొందినవాడు. కానీ దుష్టురాలతో ఏం చేశాడు? స్నేహం చేశాడు. దుష్టురాలతో స్నేహం చేసినందువలన తన పవిత్రంతా కూడా ఏమైపోయింది? యోసేపు కూడా అలాంటి వాడే. కానీ దుష్టురాలు వచ్చినాను దుష్టురాలతో స్నేహం చేయకుండా తను పరిశుద్ధులైన దేవునితోనే స్నేహం చేసి పరిశుద్ధతలో స్థిరపడ్డాడు. కాబట్టి ఈరోజు యోసేపు వల్ల మనం ఏం చేయాలి? అటువంటి స్నేహాలను అన్నిటిని కూడా దూరం చేసుకొని ప్రభుతోనే స్నేహం చేయాలి. ఎక్కువగా దేవునితో స్నేహం చేసేలాగా మనం చూసుకోవాలి. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో? యేసుతో. ప్రభువా, నేను నీతో స్నేహం చేస్తున్నాను, నాతో నీ ఉండు, నాలో నీ ఉండు, నాతో రా. నేను ఏ పని చేసినా నాతో నువ్వు ఉండు ప్రభువా. నేను ఏ ప్రయాణం చేసినా నాతో నువ్వు రానైనా. నా మనసంతా నీవే ఉండాలి ప్రభువా, నా హృదయం అంతా నీవే ఉండాలి ప్రభువా. నీవు లేకుండా నేనేం చేయలేను అయ్యా. ఒక్క క్షణము నిన్ను విడిచి నేను ప్రక్కకి వెళ్ళిపోతే నాశనం. పేతురు చూడండి, యేసయ్య దగ్గరికి సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు.
రా పేతురు అనగానే ధోని దిగి నడిచి వెళ్ళిపోతున్నాడు. క్షణములోనే గాలిని చూశాడు. ఒక క్షణంలో దృష్టిని మార్చాడు. దేవుని వైపు చూస్తున్న, యేసయ్య వైపు చూస్తున్న పేతురు కొద్దిగా ఇటువైపు చూశాడు, గాలి వైపు చూశాడు. గాలి వైపు చూసి భయపడి ఏమైపోయాడు? వెంటనే మునిగిపోతున్నాడు. మన జీవితం కూడా అంతే. ఈ లోకం వైపు మనం చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనం చూసి వాటితో మనం సహవాసం కొద్దిసేపు కొంతసేపు జస్ట్ అంతే కదా అని మనం అనుకున్నప్పుడు మెల్లమెల్లగా ఈ లోకంలో, ఈ స్నేహంలో మునిగిపోతాం. ఎంతమంది మనము దుష్ట స్నేహాలకు గురైపోయి నిజంగా తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినకుండా అమ్మాయిలు తమ జీవితాలను పాడు చేసుకునేది. ఎంతమంది అబ్బాయిలు దుష్ట స్నేహితులై తన తండ్రి మాట, తల్లి మాట వినకుండా మరి బ్రతుకును భ్రష్టుపాలు చేసుకోలేదు. చదవకుండా, మరి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తు చేసుకోకుండా, వారి యొక్క కష్టార్జితాన్ని అంతా కూడా వ్యయం చేసి దుష్ట స్నేహాలు పెట్టుకొని, సహవాసాలు పెట్టుకొని, దుష్ట సంపర్కాలు పెట్టుకొని ఎంతమంది వారి బ్రతుకులను పాడు చేసుకోలేదు. కనుక అందుకనే యేసయ్య అంటాడు, నాతో మీరు స్నేహం చేయండి, నాతో మీరు అనుదినము స్నేహం చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, నా సన్నిధికి రండి, అప్పుడు మీరు దీవించబడతారు. కాబట్టి మనం ఒకటి లోకాన్ని సంపాదించుకోకూడదు. మరి ఎవరిని సంపాదించుకోవాలి? యేసయ్యని సంపాదించుకోవాలి. కనుక రెండవది, లోకంతో స్నేహం చేయకూడదు. మరి ఎవరితో స్నేహం చేయాలి? యేసయ్యతో స్నేహం చేయాలి. కనుక మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. ఈ లోకమునైనను ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒక 5 నిమిషాలు ఈ మాటను మనం తినాలి. కాబట్టి నేను లోకం గురించి చెప్తా ఉన్నాను. ఒకటి చెప్పండి, లోకమును మనం ఏం చేయకూడదు? సంపాదించుకోకూడదు. లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోకూడదు. అంటే ఏది మీ ఇంట్లో ఉండేవన్నీ ఆ లోక సంపాదన బయటపడేది మనకి ఎంత అవసరం అంతే. కానీ సంపాదనే మనకు యేసయ్య కంటే ఎక్కువ కాకూడదు. కనుక యేసయ్య లేకుండా మనం ఏం కూడా యేసయ్యనే సంపాదించుకోవాలి. లోకాన్ని సంపాదించుకోకూడదు, యేసయ్యని సంపాదించుకోవాలి. తర్వాత రెండవది, లోకంతో స్నేహం చేయకూడదు. ఎవరితో స్నేహం చేయాలి? యేసయ్యతో స్నేహం చేయాలి. మూడవది, లోకమును ప్రేమించకూడదు. ప్రభు అంటాడు, దేవుని యొక్క వాక్యంలో యోహాను భక్తుడు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అంటాడు. ప్రేమించకూడదు. చాలా మందికి లోకం అంటే చాలా ఇష్టం. ఈ లోకంలో ఉన్నవంటే చాలా ఇష్టం. లోకాశలకు లోబడి చాలాసార్లు మనం నష్టపడతాం. కాబట్టి ఇంకా లోకాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే ప్రేమించకూడదు, ఎవడైనాను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు, దేవుని ప్రేమ నీలో ఉండదు. ఏదైనా ఒకే ప్రేమ ఉండాలి. లోక ప్రేమ, తండ్రి ప్రేమ రెండు ఉండాలంటే ఉండదు. కనుక ఏదైనా మనం ఎవరినైనా ఒకరినే ప్రేమిస్తాం, మనం దేవుడినే ప్రేమిస్తాం. దేవుని ప్రేమించి లోకాన్ని ప్రేమిస్తే దేవుడు ఉండడు. మీరు ఎవరినైనా ఒకరిని ప్రేమించరా బాబు, నువ్వు లోకం కావాలంటావు, నేను కావాలంటావు, నేను ఎలా ఉంటాను అని యేసయ్య పట్టుకెళ్ళిపోతాడు. కనుక లోకాన్ని మనం ప్రేమించకూడదు, యేసయ్యని మనం ఎక్కువగా ప్రేమించాలి. కాబట్టి ఎవడైనాను లోకమును ఎక్కువగా ప్రేమిస్తే తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. కనుక ఎందుకు అంటే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము కావు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఫస్ట్ ఎవరు వీటిని ప్రదక్షించారంటే అపవాది, సాతాను. ఈ మూడింటిని చూపించారు. ఎవరికి? అవ్వకు. ఈ మూడింటిని చూపించారు. ఒక్కసారి ఆ పండు చూడు. నేత్రాశ చూచుటకు ఎలాగుంది? రమ్యముగా, ఇంపుగా, సొంపుగా కనపడింది. చాలా అట్రాక్టివ్గా కనపడింది చూడడానికి. ఈనాడు అట్రాక్షనే మనుషులను ఆకర్షిస్తుంది, కానీ మంచి మనసులను ఆకర్షించట్లేదు. పై అట్రాక్ట్. కనుక పై అందాలను, పై వాటిని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ అవ్వ కూడా
ఆ పండును చూసినప్పుడు అది ఎలా కనిపించిందంటే కన్నులకు అందంగా కనపడింది. కాబట్టి అదే ఆశ, నేత్రాశ. ఎంత బాగున్నాడు కదా, ఎంత బాగున్నారు కదా, ఎంత బాగుంది కదా, అది ఎంత బాగున్నారు కదా వాళ్ళు. కనుక అట్రాక్టివ్ అన్నమాట. ఈ భావన కలుగజేసేది ఎవరు మనలో అంటే అపవాది, సాతాను. ఆ జుట్టు ఎంత బాగుందో కదా, నడక ఎంత బాగుందో కదా, ఆ ముఖ్య ఇవన్నీ నీకు ఎందుకురా బాబు. కనుక ఈ యొక్క ఈ ఊహ ఎప్పుడైతే నీకు వస్తుందో సాతాను నీలో పనిచేస్తుంది. కనుక అది నేత్రాశ నీలో పుట్టిస్తుంది సాతాను. ఏదైతే బాగుంది అనుకున్నామో దాన్నే పదే పదే చూడాలనుకుంటాం. ఇప్పుడు మనకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, దాంట్లో మనం పిక్ తీసుకొని మనకు బాగున్న దాన్ని రోజు చూసుకుంటాం. కాబట్టి దీనివల్ల నీకేం పెరుగుతుంది? నేత్రాశ పెరుగుతుంది. నేత్రాశ పెరుగుతాం. నువ్వు రోజు ప్రభువుని చూడాలి కానీ ఇదే చూడడం ఏంటి? కాబట్టి నేత్రాశ పెరుగుతుంది. కనుక వీటిని క్రియేట్ చేసిన వాడు ఎవడు? ప్రభు అంటున్నాడు కదా అక్కడ. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమే. లోకాధికారి సాతాన్ని ఇవన్నీ. ఈ శరీరాశ, తర్వాత శరీరాశ. తింటే మీరు దేవతల వలె ఉంటారు. అది శరీర ఆశ. తింటే ఎలాగుంటుందో అనే ఆశ. తర్వాత మీరు ఎలాగుంటారు? జీవపడము, దేవతల వలె ఉంటారు. మంచి చెడ్డలు తెలిసిపోతాయి. అబ్బో ఇంకా నేను చెప్పలేను. ఇంకా తిన్న తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది మీదంతా. ఏం స్టార్ట్ అయింది? అంత పతనమే, పాడే, నాశనమే స్టార్ట్ అయింది. అందుకనే ఈ మూడింటిని వారికి చూపించిన వాడు సాతానుడే. శరీరాశ, నేత్రాశ, జీవుడు. అందుకని ఇక్కడ రాబడింది ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి మనకు అవి అవసరం లేదు. కనుక ఇవి లోక సంబంధమైనవి. కనుక వీటిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవునికి ఇష్టడు కానే కాదు. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మము ఈ తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలిచు. కాబట్టి లోకాన్ని మనం ఏం చేయకూడదు? ఇక్కడ చూడండి, లోకాన్ని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఒకటి లోకమును సంపాదించుకోకూడదు. రెండవది లోకముతో స్నేహం చేయకూడదు. మూడవది లోకమును ప్రేమించకూడదు. మరి ఎవరిని ప్రేమించాలి? దేవుని మనం ప్రేమించాలి. కాబట్టి దేవుడు మనలను ప్రేమించాడు. కాబట్టి లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం చదువుదాం. లూకా 10:27. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. కాబట్టి దేవుని ఎట్లా ప్రేమించాలంటే మనము పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మనం దేవుని ప్రేమించాలి. చాలా మంది ప్రేమించడంలో నటిస్తారు. నేను కానీ మీరు కానీ యేసయ్యను ప్రేమించినట్లే ఉంటాం కానీ ఎవరినో ప్రేమిస్తాం. యేసయ్య మీద ఇష్టపడినట్లే ఉంటాం కానీ ఎవరినో ఇష్టపడుతుంటాం. దేన్నో, ఏ వస్తువునో మనం ఇష్టపడుతుంటాం. అట్లా ఉండకూడదు. నువ్వు ప్రేమిస్తే పక్క 100% యేసయ్యను ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకనే సంపూర్ణ, ఫుల్ ఆఫ్ హార్ట్, ఫుల్ ఆఫ్ స్పిరిట్, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫుల్ ఆఫ్ మైండ్ నువ్వు ఎవరిని ప్రేమించాలి? లవ్ గాడ్. కాబట్టి నువ్వు అలా దేవుని ప్రేమించు. అంతేగాని అంత ప్రేమించాలి. ఇక దేవుని ప్రేమించినట్లే ఉండేది, అక్కడికి జంప్ అయిపోయేది. అది దేవునికి ఇష్టం ఉండదు. అందుకనే ఆ మాట రాశాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువును ప్రేమించాలి కదా. మనం పరిపూర్ణంగా ప్రేమించాలి. ప్రేమించకపోతే వదిలే నేను అట్లా ప్రేమిస్తాను, అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అంటే వద్దు అని ఇష్టపడు. అందుకనే మనము లోకమును ఎక్కువగా ప్రేమించకూడదు కానీ ఎవరిని ప్రేమించాలి? దేవుని ఎక్కువగా ప్రేమించాలి.
తర్వాత ప్రభు మనకిచ్చాడు, మన సహోదరులను కూడా మనము ప్రేమించాలి. దీనివల్ల నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. కాబట్టి ఎందుకు అంటే ఈ మొదటి యోహాను పత్రికలో ఒక వాక్యం చదువుదాం. మనం ఒక వాక్యం చదువుదాం. 4వ అధ్యాయం 8వ వాక్యము చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ఎరుగడు. చదవండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ యోహాను భక్తులు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షింపబడను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించను. ఎలాగ ప్రేమించాడంటే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ లేదా? ప్రేమ ఉంది ఇందులో. కాబట్టి ఆయన ప్రేమించాడు. నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ద్వేషించినా, నువ్వు రాకపోయినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు దూరం అవుతున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. ఆయన నిన్ను విడవట్లేదు అసలు. అంటే ప్రేమించే దేవుడిని మనం ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ద్వేషించే వారిని మోసం, సాతాను ప్రేమిద్దామా? వాడి ప్రేమంత నటన. ఎవరిని ప్రేమించిన ప్రేమంత నటన కదా. వారిద్దరిని పడగొట్టలేదా? దేవుని సహవాసానికి దూరం చేయలేదా? ఏదైనా తోటలో నుండి గెంటి వేయలేదా? భ్రష్ట జీవితం కలుగ చేయలేదా? కాబట్టి ఈరోజు ఎవరైనా సాతాను ప్రేమలో పడిపోతే మీరు ఎప్పుడో ఒకసారి పడిపోతారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? దేవుని పనులు చేయాలి. దేవుని ప్రేమిస్తే ప్రార్థన చేయండి. ఉదయాన్నే లేదు నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి, కానీ ప్రార్థన చేయను అని ప్రేమించినట్టు కాదు. దేవుని ప్రేమించు, వాక్యం చదువు, ప్రార్థన చేయండి, మందిరానికి రండి, ఆయన వాక్యం వినండి, ఆయన వాక్యానుసారంగా బ్రతకండి. అప్పుడు మనము ఎవరిని ప్రేమిస్తున్నట్లు? దేవుని ప్రేమిస్తున్నట్లు. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. కనుక యోహాను సువార్తలో ఎవరు దేవుని ప్రేమించేవారు అనే మాట మనము చదువుదాం. 14వ అధ్యాయము 21వ వాక్యం. 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. నా ఆజ్ఞలు గైకొనకుండా, నా వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకుండా ఉండేవాడు నన్ను ప్రేమించేవారు కాదు. ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారు అంటే, ప్రేమించాలని అనుకుంటే నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము జీవించండి, అప్పుడు నన్ను ప్రేమిస్తాను. అందుకని మనం ఈరోజు 3 సంగతులను ధ్యానం చేసి, లోకమును సంపాదించుకోకూడదు, యేసయ్యను సంపాదించుకోవాలి. లోకముతో స్నేహం చేయకూడదు, యేసయ్యతో మనము స్నేహం చేయాలి. లోకమును ప్రేమించకూడదు, మనం దేవుని యేసయ్యను ప్రేమించాలి. ఈ 3 మనం చేసినట్లయితే మన జీవితం ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుంది. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిన దాకా ప్రార్థించాలి.